से? हीरो का एक्सपल्स है, आर 310 भी है सर। हीरो का जो एक्सपल्स गाड़ी है ना, मैं तो सर्विस सेंटर में काम करते हैं। ఇక డార్జిలింగ్కి స్టార్ట్ అవుదామా? చలో వెళ్దాం. ఇప్పుడు వెదర్ కూడా ఇక్కడైతే సిలిగుడిలో ఎండ వెళ్ళింది, అక్కడ కొంచెం వెదర్ వర్షం పడేటట్టు అయితే ఉందంట. నాకు వెదర్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇక్కడ లోకల్స్ని కూడా అడిగితే వాళ్ళు కూడా ఏమన్నారంటే వర్షం పడవచ్చు అక్కడ కొన్ని గంటలలో అన్నారు. మనం చిన్నగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అసలు ఫస్ట్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకొని మనమైతే ఫస్ట్ డార్జిలింగ్ది అంటే సిలిగుడి అయినా డార్జిలింగ్ అయినా రెండో ఒకటే చాయ్ తాగుతాం. ఫస్ట్ ఇక్కడిది చాయ్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడనే తయారైతే ఇక్కడి నుంచే తయారై ఇక్కడనే చాయ్ ఉంటుంది. అది ఎట్లా ఉందో టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కింద అయితే ప్యానియర్స్ లగేజ్ ప్యాక్ చేశాను. ఒక బ్యాగ్ అయితే ఉంది, ఆ బ్యాగ్ ప్యాక్ చేసుకొని కింద మౌంట్ చేసుకొని మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు యాక్షన్ వస్తుందా లేదా చూసుకుంటున్నా, ఎందుకంటే నైట్ చాలా అంటే చాలా దారుణం. ఇదే మన హోటల్ బుకింగ్ చేసుకున్నాం, తక్కువలో వచ్చింది. లాస్ట్ టైము ఆల్ ఇండియా రైడ్లో ఆగినప్పుడు ఏడైతే ఆగి నేను మనం తీసుకున్నాం కదా, ఒక ఫ్రెండ్ ఉండే అని ఫొటోస్ తీసుకున్నాం కదా, అతను అయితే బిస్కెట్ చేసిండబ్బా. ఏం బిస్కెట్ అంటే చాలా దారుణంగా రేట్ చెప్పిండు. 3000 అన్నట్టు. నా గుండె ఆగిపోయింది అనుకోండి, ఇంత రేట్ అయిందని. వెదర్ అయితే చల్లగా అయితే లేదు, చాలా హాట్గా ఉంది. మరి ఎట్లయితుందో ఏందో, పైన వెదర్ ఎట్లా ఉందో, పోయి వేస్ట్ అవుతుందా డార్జిలింగ్లో అని అనిపిస్తుంది. హాయ్ చూడండి, ఫారెస్ట్లోకి ఎంటర్ కాగానే చూడండి ఎంత చీకటి అనిపిస్తుంది అంటే చాలా చీకటిగా అనిపిస్తుంది. ఈ డార్జిలింగ్ ఫారెస్టే డార్జిలింగ్ అంటేనే డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వెళ్తుందో తెలియదు. ఎండ చాలా తక్కువ, కాకపోతే వెళ్తురు వస్తుంది అంతే. ఎంట్రన్స్ ఎట్లా ఉన్నాయి డ్రాగన్స్ తోటి. ఇక్కడ మొత్తం మిలిటరీ బేస్ క్యాంపులు ఉంటాయి, మొత్తం మిలిటరీ ఏరియా అనుకుంటా ఇది. పైన చూడండి మౌంటైన్స్ పైన ఎలా ఉంది, మొత్తం మబ్బులు వచ్చేసినాయి, క్లౌడ్స్ వచ్చినాయి. నాకు తెలిసి పైన అయితే వెదర్ చాలా సూపర్గా ఉందని అనిపిస్తుంది నాకు. ఏదైతే కనిపిస్తుందో మీకు, ఇది ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట. అంటే ఎలిఫెంట్స్ ఉంటాయి ఇక్కడ, రోడ్ ఎప్పుడైనా క్రాస్ కావచ్చు, జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక. చూద్దాం మనకు కనిపిస్తాయా కనిపించావా, ఒక్కటైనా కనిపించకపోతుందా. చిన్న వాటర్ ఫాల్స్, సూపర్ ఉంది ప్లేస్. ఇక్కడ అక్కడ కింద పోయి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కాకపోతే మనం ఇక్కడ ఆగి ఎంజాయ్ చేసేంత లేదు. వాటర్ ఫాల్ దగ్గర పోయినప్పుడు పోయి చేసేంత లేదు వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ నుంచి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉంది. ఇక్కడ చూడండి ఒక దగ్గర ఆగి చాయ్ తాగుతున్నాం బిస్కెట్ తోటి. ఇలాంటి ప్లేసెస్లో చాయ్ బిస్కెట్ అయితే సూపర్ ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. చాయ్ చూడండి ఎంత టేస్టీగా ఉందంటే, మన దగ్గర ఎంత టేస్ట్ ఉండదు, ఎందుకంటే ఇక్కడనే పత్తి ఉంటుంది కాబట్టి ఇక్కడనే వీళ్ళు న్యాచురల్ ఉంటుంది. మన దగ్గర వచ్చేవరకు కల్తీ కావచ్చు. బిస్కెట్ కూడా చూడండి, నమ్కిన్ అంటారు కానీ సూపర్ ఉంది, బాగుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఏదో సౌండ్ వస్తుందని నేను చూస్తే కింద వాటర్ ఫాల్స్ ఉంది చిన్నది. ఆ వాటర్ మొత్తం పైనుంచి ఎట్లయితే వస్తుందో కిందికి వెళ్ళిపోతుంది చూడండి. ఈ వాటర్ పెద్ద సౌండ్ వస్తుంది. అసలు నేను ఏంది అని ఇక్కడ కిందకి చూస్తే కింద చూడండి వాటర్ చూడండి ఎట్లా వెళ్తున్నాయి. అక్కడ వెనక నుంచి మంచి స్పాట్ ఉంది. నేను చూడగా అక్కడి వరకు వెళ్ళిన. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎట్లా కనిపిస్తుంది. ఇది మొత్తం అరటి చెట్లు. చూడండి స్పాట్ ఎట్లా ఉంది. చాయ్ తాగుదామని ఆగినానని చెప్పినాను కదా, ఇది మొత్తం గ్రీనరీ చూడండి ఎంత గ్రీన్ ఉంటుంది. రైట్ సైడ్లో చూడండి మబ్బులు ఎలా ఉన్నాయో. వావ్, నేను పోయే కొద్దీ కొంచెంగా దగ్గరికి వెళ్తున్నా క్లౌడ్స్ మధ్యలోంచి. కానీ నేను ఉన్న దగ్గర కూడా ఉండొచ్చు, కాకపోతే కింద నుంచి కనిపిస్తాయి, నాకు ఇక్కడ నుంచి కనిపిస్తలేవు. పైన ఏవైతే క్లౌడ్స్ ఉన్నాయో అవైతే నాకు సూపర్గా కనిపిస్తున్నాయి. చూడండి దగ్గరికి వచ్చేసిన. రైట్ సైడ్లో చూడండి ఎట్లా ఉంది. రోడ్ కూడా చూడండి ఎంత సూపర్గా ఉంది. చూడండి మొత్తం మబ్బులు నా దగ్గరనే ఉన్నాయి, చల్లగా పైన చినుకులు లెక్క పడుతున్నాయి. క్లౌడ్స్ అయితే దగ్గరికి వచ్చినాయి. ఘాట్ రోడ్ చూడండి ఎంత హై ఉందంటే ఫస్ట్ గేర్లో ఎక్కిస్తున్నాను నేను బండి. ఇంకా ఇక్కడి నుంచి చూడండి వ్యూ చూడండి, అసలు ఏం కనిపించట్లే కింద మొత్తం ఫాగ్. ఏదో స్వర్గలోకంలోకి వచ్చినట్టు అనే నా ఫీలింగ్ అట్లా అనిపిస్తుంది. బా ఇంకా ఎక్కుతున్న కొద్దీ ఇంకా సూపర్గా ఉంది ప్లేస్. వర్షం రాకపోవడమే మంచిది. వర్షం వస్తే ఇలాంటి ఫాగ్ చూడడం చాలా కష్టం, అసలు ఆగలేము కూడా. ఇక్కడ రోడ్లకు చూడండి చిన్న కంకర్రాలు పెట్టారు, ఎందుకంటే ఈ ఘాట్ సెక్షన్ కదా, బండి వెనక్కి పోకుండా కొంచెం గ్రిప్ ఇస్తుంది అని ఈ రాళ్ళు అయితే పెడతారు. ఇది మొత్తం రోడ్ అట్లానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలాంటి ప్లేసెస్లో మనం టెంట్ వేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. లాస్ట్ నా 4-5 days బ్యాక్ అయితే నేనైతే ఆంధ్రప్రదేశ్లో ఒక దగ్గర సేమ్ ఇలాంటి ఫాగీ ప్లేస్లోనే
క్యాంపింగ్ వేసిన. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకుంటే లాస్ట్ వీడియో నాది చూడండి. ఇక్కడ చూడండి ఎలా ఉంది. వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది వ్యూ. అది కదా వ్యూ. బా 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 బా, ఎట్లా ఉంది చూడండి, సూపర్. हीरो का एक्सपल्स है, RR रिटर्न भी है सर। हीरो का जो एक्सपल्स गाड़ी है ना, मैं तो सर्विस सेंटर में काम करते हैं, तो उस गाड़ी में राइड होता है। मेरे पास एक्सपल्स भी है, एक्सपल्स 200 4 भी, हाँ 4 भी, 200 हाँ 4 भी है, 4 भी है। हाँ वो अच्छा क्वालिटी है, हाँ तो माइलेज भी ज़्यादा है, पिकअप भी ज़्यादा पिकअप भी है। अच्छा है, वो ऑफ रोड के लिए यूज़ करते हैं। हाँ সব সরঞ্জাম নিয়ে এসছে তো। वो तो सब एकदम এটাই ভালো, যেখানে কিছু দাঁড়িয়ে পড়লাম, কোনো ক্যারি খরচা নেই। అయితే డ్రోన్ షాట్ చూసిరో మీరు, అది కొంచెం రిస్కీ అయింది, అందుకే ఎక్కువ ఫ్లై చేయలేకపోయాను. ఎందుకంటే ఆ పిట్టలు అయితే ఉన్నాయో చిన్న చిన్న ఇంకో కనిపిస్తున్నాయి కదా పైన బ్లాక్ కలర్వి, అవి ఇట్లా ఇట్లా స్పీడ్గా వెళ్తాయి కదా జెట్ స్పీడ్లో, అవి అయితే ఒకటే అటాక్ చేస్తున్నాయి. ఇక్కడ లోకల్ అతన్ని అడిగి ఫ్లై చేయొచ్చా అని అడిగితే ఏం కాదు ఫ్లై చేసి అంటే, నువ్వు కొంతసేపు ఉండు నాతోటి అంటే, ఓకే ఉంటా ఎగరేసుకో అన్నాడు. మా ఫ్రెండ్ దగ్గర కూడా ఇలాంటిదే ఉంది డ్రోన్ అది అని మాట్లాడి కొంచెం అతనితో మాటల్లో పెట్టేసి నేను డ్రోన్ ఎగిరేస్తే కొంచెం వ్యూవే వచ్చింది. ఏమనుకోకండి, నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ పిట్టలు అయితే అటాక్ చేస్తున్నాయి కదా, చాలా ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందో తెలియదు. నాకు తెలిసి మేబీ ట్రైన్ వస్తుందా అని అనిపిస్తుంది. ఇట్లా వెళ్ళొచ్చా, అక్కడ ట్రాఫిక్ వాళ్ళు అయితే ఉన్నారు, రమ్మంటున్నారు, వెళ్ళొచ్చు. ఇదైతే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది టాయ్ ట్రైన్ రైలు పట్టాలన్నమాట. ఇది స్టేషన్ చూడండి, కుర్సంగ్ అని, ఇది రైల్వే స్టేషన్. ట్రైన్ రావట్లే అనుకుంటా, బంద్ అయిపోయింది అనుకుంటా. చూడండి ఏదో బ్యారిగేడ్స్ పెట్టారు. ఇది మొత్తం చూడండి ఎంత రష్ ఉంటుందంటే, ఇక్కడ చిన్న చిన్న కొండల మధ్యలో చిన్న చిన్న రోడ్లు పెట్టారు కదా. పెట్రోల్ బంక్ చూడండి, రోడ్డు మీదనే పెట్రోల్ బంక్ ఉంటుంది, సైడ్కి తీసుకొని పెట్రోల్ నింపుతారు ఎక్కువ రష్ లేకుండా. ఇక్కడ చూడండి రోడ్ల మీదనే ఎంత గ్యాప్ కూడా లేదు. షాపులు చూడండి ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ షాప్సే, కొంచెం కూడా గ్యాప్ లేదు. చూడండి బండ్లు వస్తే ఖచ్చితంగా ఒక బైక్ కూడా పెట్టుకోనిక లేదు కస్టమర్స్ ఎవరైనా వస్తే. చూడండి ఎంత గురుస్తుంది, అసలు ఏం కనిపించట్లేదు ముందర వెహికల్, అంత ఘనంగా మంచు కనిపిస్తుంది. మొత్తం ఫాగీ అయిపోయింది. అసలు ఎంత ఫాగీ అయిపోయింది అసలు. చూడండి అసలు వెహికల్ చూడండి, ముందర వెహికల్ కనిపిస్తుంది. మీకు అసలు కెమెరాలు కనిపిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ముందర వెహికల్ అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది దగ్గరికి వచ్చిందాక. ఇది చూడండి రైల్వే స్టేషన్, ఇదేంది సోనాడా స్టేషన్. ట్రైన్ కోసం అయితే చాలా మంది చూస్తారు, మరి వస్తుందా రాదా తెలియదు. ఇది 1893లో కట్టారు అనుకుంటా, పైన చూస్తే కనిపిస్తుంది. వెల్కమ్ టు డార్జిలింగ్, ది క్వీన్ ఆఫ్ హిల్స్. అయితే ఫుల్ ఉంది, వర్షం కూడా స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి. ట్రాఫిక్ అయితే క్లియర్ కానీ ఒక 10-20 నిమిషాలు పడుతుంది ప్రతి దగ్గర. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఇక్కడ నా దాంట్లో పెట్రోల్ కూడా 2 పాయింట్ ఉంది, ఎక్కడైనా పెట్రోల్ కూడా కొట్టించాలి. ఫైనల్గా డార్జిలింగ్ అయితే చేరుకున్నా. లాస్ట్ టైం నేను ఉన్న దగ్గర అయితే పోయి రూమ్ అడుగుతా, ఏమంటారు వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి కొంచెం తక్కువలో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికోసం అయితే నేను అక్కడికి వెళ్తున్నా. వర్షం అయితే ఫుల్ అయిపోయింది, ఒక దగ్గర ఆగి జాకెట్ వేసుకుందామని ఆగిన. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా దీనికోసం. ట్రైన్ అయితే వెళ్తుంది చూడండి. 3 అయితే డబ్బాలు ఉన్నాయి, 3 బోగీలు అంటారు కదా, 3 బోగీలు ఉన్నాయి. సూపర్ వెళ్ళింది కదా. ఇది టాయ్ ట్రైన్ కాదు, ఇది డీజిల్ ట్రైన్. టాయ్ ట్రైన్ మొత్తానికి బంద్ చేసిరా ఏందా అనేది తెలియదు, మరి ఒక్క ట్రైన్ కూడా కనిపించలే నాకు టాయ్ ట్రైన్. గాయస్ ఇది చూడండి అసలైన టాయ్ ట్రైన్. ఇంకో బొగ్గుతో నడుస్తుంది చూడండి, బొగ్గు వేసి నడిపిస్తారు కదా, ఇది అసలైన టాయ్ ట్రైన్.
రెండే డబ్బాలు వెళ్తున్నాయి. పైనంగా బొగ్గేస్తుండు, కిందంగా మంట అవుతుంది. ఇదే చూడండి ఆ బొగ్గు ట్రైన్. గాయస్ చూడండి వచ్చేస్తుంది. దీనికోసం